బదనకల్ అమరవీరులకు వాళ్ళు గతించి 20 సంవత్సరాలు అవుతుంది. వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు అమరవీరుల స్మారక కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ ఒక సంస్మరణ సభ ఏర్పాటు చేసినారు. ఈ సందర్భంగా మనం ఆ బదనకల్ అమరవీరుల పోరాటాన్ని వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుందాం. మనతో మాట్లాడిన విమలక్కరు అక్క బదనకల్ పోరాట ఆ వీరుల త్యాగాలను ఎట్లా చెప్తారు? అంటే వాళ్ళు కోరుకున్నది ఇక్కడ ప్రజలంతా కూడా శాంతియుతంగా ఉండాలని, అంటే ఒక దోపిడీ పీడన లేనటువంటి సమాజం రావాలని కలలుగన్నటువంటి వాళ్ళు. అయితే ఈ సమాజంలో ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళు, కులము మతము, దోపిడీ పీడన వివక్షత అసమానతలు ఇవన్నీ ఉన్నాయి. సామాజిక అసమానతలు ఉన్నాయి, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, రాజకీయ అసమానతలు ఉన్నాయి. ఇన్ని అసమానతల్లో ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుని వాళ్ళు బాట పట్టినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. ఆనాడు ఇవాళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది అధికారంలో మన రాష్ట్రంలో. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2004లో నక్సలైట్లకు ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగినప్పుడు సిపిఎంఎల్ జనశక్తి పార్టీ తరఫున కామ్రేడ్ అమర్, కామ్రేడ్ రియాజ్, మావోయిస్టు అప్పుడు పీపుల్స్ వార్, ఆ తర్వాతనే మావోయిస్టు పార్టీ అయింది. అప్పటి పీపుల్స్ వార్ పార్టీ తరఫున కామ్రేడ్స్ రామకృష్ణ, సుధాకర్, గణేష్, ఈ 5గురు చర్చలకు వచ్చినప్పుడు లేవనెత్తినటువంటి అంశం ప్రధానంగా భూమి సమస్య. ఆ తర్వాత ఇంకా ఇక్కడ నెలకొన్నటువంటి అనేక రకాల సమస్యల్ని, అసమానతలు, అన్ని రకాల అంశాలు ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టు ఆ అంశాలన్నీ లేవనెత్తబడింది. అది అర్ధాంతరంగా ముగించబడినప్పటికీ కూడా ఆనాడు వీళ్ళు లేవనెత్తినటువంటి భూమి సమస్యగా లేవనెత్తినటువంటి అంశాన్ని తర్వాత పరిగణలోకి తీసుకొని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల జాగా అనేటువంటి ప్రకటించడానికి గల పునాది కూడా అదే వాస్తవానికి. అది మనం ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఆనాడు అర్ధాంతరంగా ముగించబడినటువంటి ఆ చర్చలు ఆ తర్వాత వెనువెంటనే రాజ్యం యొక్క స్వభావాన్ని, రాజ్యం యొక్క నైజాన్ని బయట పెట్టుకొని అప్పుడున్నటువంటి ఆ లోతుపాతులంతా కూడా వాళ్ళంతా కూడా చూసుకొని ఎక్కడ పడితే అక్కడ ఎన్కౌంటర్ల తెరలేపింది. బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే శాంతి కపోతంగా ముందుకొచ్చినటువంటి కామ్రేడ్ రియాజ్ని మొట్టమొదటగా శాంతి చర్చలకు వచ్చినటువంటి ఆయనను పొట్టన పెట్టుకుంది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇయ్యాల 20 సంవత్సరాలు బదనకల్ అమరవీరుల యొక్క అమరత్వానికి 20 సంవత్సరాలు. ఆ రోజు కామ్రేడ్ రియాజ్, కామ్రేడ్ రాజు, కామ్రేడ్ విజయ్, కామ్రేడ్ గౌతమ్ నలుగురిని పట్టుకుపోయి బదనకల్ దగ్గర కాల్చి చంపేసి పడేసిపోయిండ్రు. అది ఎన్కౌంటర్ అన్నారు. అది బూటకపు ఎన్కౌంటర్ అనేది అందరికీ స్పష్టమే. ఆనాటి నుంచి ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కావాలని, రక్తమోడని తెలంగాణ కావాలని, మన ఉద్యోగాలు, మన నీళ్లు, మన బతుకు, మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండేటువంటి తెలంగాణ కావాలని, ముఖ్యంగా మన సంపద మన ప్రజలకే చెందే తెలంగాణ కావాలని కలలు కన్నాం. అట్లా కలలు కనడం తప్పు కాదు. ఇది వాస్తవంగా ఇవన్నీ నెరవేర్చాల్సింది ప్రభుత్వాలు నెరవేర్చలేకపోతే ప్రజలు ప్రతిఘటిస్తారు కదా, అది సహజమే. 60 ఏళ్ల కింద ఏ లక్ష్యాలతోటి, ఏ ఆశయాలతోటి అయితే ఉద్యమం ప్రారంభమైందో 20 ఏళ్ల కింద ఏ అంశాలు శాంతి చర్చల సమయంలో చర్చకు వచ్చినాయో ఇంకా కూడా ఆ అంశాలు, ఆ ఆశయాలు అవి సమస్యలుగానే మిగిలిపోయినాయి. ఒకవైపు పోరాటం చేస్తున్న వారిని పట్టుకొని చంపుతూ, కాల్చేస్తూ ఆపరేషన్ కగార్ల పేరుతోటి చేస్తూ ఉన్నారు. సో ఈ కేంద్రం ఈ వైఖరిని, బీజేపీ వైఖరిని ఎట్లా చెప్తుంది? అందుకనే ఇది సరైనది కాదు అని చెప్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ మీరు నెరవేర్చినట్లయితే అసలు వీళ్ళకి పోరాడే అవకాశమే లేదు. ఈ పోరాటాలకు అసలు అవకాశమే లేదు మీరు నెరవేర్చనందువల్ల. ఇప్పుడు మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో జరిగినటువంటిది భూమి సమస్య. ఆనాడు ప్రధానమైనటువంటి ఎజెండా భూమి సమస్యని. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఆ పోరాటానికి కొనసాగింపుగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైనటువంటి సమస్య భూమి సమస్య. కానీ అది మొత్తం కూడా వేలాది ఎకరాలు పంచినటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ లక్షలాది ఎకరాలు పంచినటువంటి చరిత్ర ఉంది. కానీ ఇక్కడ అంతేకాకుండా ఇంకా పంచిపెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సెంటు భూమి లేనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. దోపిడీ ఉంది, పీడన ఉంది, అసమానత ఉంది, వివక్షత ఉంది, అన్ని రకాల రాజకీయ అసమానతలు, ఇంతకుముందే చెప్పుకున్నట్టు సామాజిక అసమానతలు,
ఇట్లా ఈ రకమైన ఆర్థిక అసమానతలు, ఇన్ని రకాల అసమానతలు ఉన్న చోట తిరుగుబాటు లేకుండా ఎట్లా ఉంటుంది అనేటువంటిదే వీళ్ళందరూ కోరుకున్నారు. అందుకే వీళ్ళు ఎక్కడి నుంచో ఊడిపడ్డ వాళ్ళు కాదు నక్సలైట్లు అంటే. నక్సలిజం పుట్టిందే దీన్ని వ్యతిరేకిస్తూ పుట్టినటువంటిదే నక్సలిజం. అట్లా ఆ తిరుగుబాటులో ఉన్నటువంటి దాన్ని అసలు ఏమేమి అంశాలు ఉన్నాయనేది చూడకుండా, ఆ అంశాల్ని మనం ఎట్లా ఏ రకంగా పరిష్కరిద్దామనేటువంటి ఆలోచన చేయకుండా నిర్మూలిస్తామని బాహాటంగా మాట్లాడడం అనేటువంటిది, ఈ దేశ పాలకులే మాట్లాడడం అనేటువంటిది విచారించదగ్గ విషయం. అది కూడా పార్లమెంట్ సాధ్యమంటారా? మావోయిస్టులను, పీపుల్స్ వారిని, ఉద్యమాలను, ఈ ప్రతిఘటించే వాళ్ళని లేకుండా చేయడం, పూర్తిగా అంతమొందడం సాధ్యమంటారా? అంటే కొంతకాలం స్తబ్దతకు గురవుతుందేమో, కానీ ఇంత ఉవ్వెత్తున పోరాటాలు ఉంటాయా లేవా అనేటువంటిది చెప్పలేం. కానీ దోపిడీ పీడనలు ఉన్నంతకాలం తిరుగుబాటు అనేటువంటిది ఉంటుంది. ఆకలి పోరాటం అనేది ముందుకు సాగుతుంది. పేదరికం అనేటువంటిది ఉన్నంతకాలం తిరుగుబాటు ఉంటుంది. ఈ పేదరికం పోయేదాకా, ఈ అసమానతలన్నీ పోయేదాకా ఖచ్చితంగా దోపిడీ ఉన్న చోట పోరాటము, అణిచివేత ఉన్న చోట ప్రతిఘటన అనేటువంటి సహజం. అది గతం నుంచి కూడా అనేక పోరాటాలు మనం చరిత్రలో ఒక్కసారి మనం మననం చేసుకుంటే ఆ చరిత్ర అంతా కూడా చెప్తుంది కదా. కానీ వాస్తవంగా అసలు హింసను మొదలుపెట్టిందే పాలకులు కదా. అసలు హింసను మొదలుపెట్టిందే భూస్వాములు కదా. అట్లాంటి భూస్వాములకు అంటగాగుతున్నటువంటి పాలకులే కదా. ఆనాడు దొడ్డి కొమరయ్యను చంపింది వాళ్ళే, కోరన్నను మంగన్నను శ్రీకాకుళోద్యమంలో చంపింది వాళ్ళే, ఇక్కడ కామ్రేడ్ జార్జి రెడ్డిని చంపింది వాళ్ళే, ఇప్పుడు వీళ్ళందరినీ చంపింది కూడా వీళ్ళే. ఆ హింస జరుగుతున్నప్పుడు ఎంతకాలమని ఎదురు చూస్తారు, ఎంతకాలమని ఆ హింసను అనుభవిస్తూ పోతారు. దానికి ప్రతిఘటన ఏదో రూపంలో ఉంటుంది కదా. దానికి ప్రతిహింస అయింది. ఆ తర్వాత ఇంకోటి ఏమైంది, రాజ్యహింస వచ్చింది. అంటే హింస, ప్రతిహింస, రాజ్యహింస. దీనికి కారణమే, దీనికి పునాది వేసిందే మీరు. కాబట్టి మారాల్సింది మీరే. ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతము ఉత్తరాలు అంటే మేము చర్చలకు సిద్ధమని వాళ్ళు ఉత్తరాలు రాసినప్పటి నుంచి కాల్పులు జరపలేదు. కాల్పులు జరపనటువంటి వాళ్ళ మీద కాల్పులు జరపడము ధర్మయుద్ధమనా? అధర్మయుద్ధం. అది ధర్మయుద్ధం కాదు. ధర్మయుద్ధం అంటే అటు ఇటు జరగాలి కదా. అసలు అట్లా జరగనే లేదు. అది ఆ యుద్ధంలో నీతి ఎక్కడుంది? అందుకనే ఇప్పటికైనా మించిపోయింది లేదు. పాలకులు వెంటనే చర్చలకు సిద్ధపడి ప్రజలకు అంతిమంగా శాంతి కలిగేలా, ప్రజలంతా శాంతియుతంగా బతికేలా అది చర్చలకు చొరవ చూపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. కానీ తీసుకోవడం లేదు. ఎందుకని అంటే ఇక్కడ చర్చలకు కూర్చుంటే చర్చల ఎజెండాలో ఇదంతా కూడా వనరుల విధ్వంసం ఆగాలని చెప్పేసి వాళ్ళు పెడతారు. ఆదివాసులకు అటానమస్ కౌన్సిల్ కావాలని వాళ్ళు పెడతారు. ఇక్కడ ఉన్నటువంటి సంపద అంతా ఇక్కడ ప్రజలకే చెందాలి అని పెడతారు. ఇక్కడ లక్షలాది ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిని అంతా కూడా సెంటు భూమి లేనటువంటి దళితులకు, పేదలకు అందరికీ పంచాలి అని పెడతారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి వాటికి అవకాశం లేకుండా చేయాలి అంటే ఎన్కౌంటర్ల పేరుతోటి చంపాలి అనేది తప్ప మరొకటి కాదు ఇది. అందుకని కనీసం ఇంతమందిని పొట్టన పెట్టుకున్నారు. పాకిస్తాన్ తోటి యుద్ధం జరుగుతున్నప్పుడు చర్చలకు సిద్ధమవుతారు. ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తాడు. పాకిస్తాన్ తోటి జరుగుతున్నటువంటి యుద్ధం ముగించబడుతుంది. ఇంకా అనేక రకాలుగా ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఒకటి చూస్తే ఒకటి కాదు, రెండు కాదు. పెహల్గాం దాడికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఏం జరిగిందో అందరికీ తెలుసు. అందుకని ఇవన్నీ జరిగిన తర్వాత ఇక్కడ ఈ దేశ బిడ్డలు ఈ దేశం నాది, ఈ భారతమాత నాది. ఒక తల్లి కదా, దేశం అంటే తల్లితో సమానం. ఒక తల్లికే బిడ్డలం అందరం. ఆ భారతమాతను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత పాలకులు తీసుకోవాల్సింది పోయి, పాలకులు తీసుకోలేకపోతే మేము తీసుకుంటున్నామని చెప్పినందుకు వీళ్ళ మీద కాల్పులు చేస్తారు, వీళ్ళని చంపుతున్నారు. అందుకని మామూలుగా చంపడం లేదు, హింసించి చంపుతున్నారు. పురుగులు పడేటట్లు అక్కడ శవాలను అట్టి పెడుతున్నారు. ఇది చాలా బాధాకరం, విచారించదగ్గటువంటి విషయం. అందుకనే ఈరోజు ఇక్కడ ఈ ఒక ప్రత్యేక సందర్భం, కామ్రేడ్స్ బదనకల్ అమరుల యొక్క అమరత్వానికి 20 ఏళ్ల సందర్భంగా శాంతి చర్చలు జరగాలని ప్రజలందరూ ప్రజలు
పార్టీలుగా, ప్రజా సంఘాలుగా, వ్యక్తులుగా, శక్తులుగా అందరూ కోరుకుంటున్నటువంటి సందర్భంగా, ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో శాంతిని కోరుతూ, శాంతమ్మ ఏం కోరుకుంటున్నది ఇవాళ, ఒక శాంతి సమరం, ఒక శాంతి సంఘర్షణ, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నా పేరు పేదోళ్ళ శాంతమ్మ అనేటువంటి ఒక పాట, శాంతమ్మ సమరగాథ, శాంతమ్మ యొక్క సమరగాథను పాట రూపంలో ఇక్కడ ఆవిష్కరించుకుంటున్నాం ఈరోజు. అందుకనే ఈ శాంతమ్మ సమరగాథకు అసలు పునాది ఏంటి అనేటువంటి దానికోసమే ఈ విషయాలన్నీ నేను చెప్పాల్సి వచ్చింది. అందుకోసం ఇవాళ ప్రజలందరూ కూడా అంతిమంగా కోరుకునేటువంటిది శాంతిని. అందుకని ప్రజలంతా ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో, ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ప్రజలంతా బతకాలి అనంటే ఈ దోపిడీ పీడనలు ఏమీ కూడా ఉండనటువంటి సమాజం మనం రావాలని కోరుకుందాం. ఈ దేశం నాది, ఈ దేశ ప్రజలు నా వాళ్ళు, ఈ దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది అనేటువంటి ప్రతి మనిషి కూడా ఆలోచించాలి. అందుకోసం ఆనాడు జరిగినటువంటి యుద్ధంలో కూడా అప్పుడు పాండవుల తరఫున శ్రీకృష్ణుడు వచ్చినటువంటి దాంట్లో పాండవుల తరఫున వచ్చినప్పుడు కూడా చర్చలే కదా. మరి ఆనాడు ఆ చర్చల్ని ఆహ్వానించినటువంటి మీరు ఈ చర్చలను ఎందుకు ఆహ్వానించలేకపోతున్నారు, ఎందుకు స్వాగతించలేకపోతున్నారు అనేటువంటిదే మా ప్రశ్న. అందుకని దాన్నైతేనేమో ధర్మయుద్ధం అంటారు, అవాళ జరిగిన దాన్ని, ఇవాళ జరిగిన దాన్నేమో కొంతమంది ఈ అధర్మ యుద్ధాన్ని మీరంతా కూడా ఎట్లా అంటున్నారు అనేటువంటిది ఒక పెద్ద, ఈ రెండింటి మధ్యన ఒక పెద్ద ప్రశ్న ఉన్నది. అందుకోసం మీరందరూ కూడా ప్రజలంతా కూడా ఆలోచించాలని ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జోహార్ అమరవీరులకు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.